హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ జైన్ యూట్యూబ్ ఛానల్. సో అందరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒకటే, అదేంటంటే వెల్కమ్ బ్యాక్ సునీత విలియమ్స్ ఆర్ సన్నీ విలియమ్స్ అండ్ వెల్ వాల్మోర్ అని చెప్పేసి ఇద్దరు వ్యోమగాములు గత 9 నెలలుగా అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో స్టేషన్లో 8 డేస్ కని వెళ్ళి 9 మంత్స్ అక్కడనే ఉండి విజయవంతంగా ఎలాన్ మస్క్ తయారు చేసినటువంటి స్పేస్ ఎక్స్ సహాయంతో నాసా కొలాబరేషన్లో వాళ్ళు భూమిపైనకి రావడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది కూడా అంటే పిల్లల దగ్గర నుంచి, అంటే సైన్స్ అంటే ఇష్టం ఉన్న పిల్లలందరూ కూడా, అసలు సైన్స్ పైన అవగాహన అందరూ కూడా ఒకటే డౌట్ రేజ్ అవుతుంది. ఈ 9 మంత్స్ నుంచి ఈ ఇద్దరు వ్యోమగాములు అంటే ఆస్ట్రోనాట్స్ ఏం తిన్నారు, ఎలా తిన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా ప్లేస్కి 10 డేస్ కానీ వెళ్ళి అక్కడ మనము ఒక 3 మంత్సో 10 మంత్సో ఇరుక్కపోతే మనకి ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటిది 8 డేస్ కానీ వెళ్ళిన వాళ్ళు 9 మంత్స్ అక్కడనే ఉండిపోతే ఎలా వాళ్ళు సర్వైవ్ కాగలిగినారు, ఫుడ్ అనేది వాళ్ళకి ఎలా అందింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఎంత సైజు ఉంటుంది తెలుసా ఎవరికన్నా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది దాదాపుగా పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దగా ఉంటుంది. ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. అది ఏం చేస్తుంది, స్పేస్ స్టేషను భూమి చుట్టూ 400 కిలోమీటర్ల దూరంలో గంటన్నరకి, అంటే ఎవ్రీ 1.5 అవర్కి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. 400 కిలోమీటర్స్ అవేలో. అంటే దాదాపుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండేవాళ్ళు రోజుకి 13 సార్లు 13 టైమ్స్ సన్సెట్ని, 13 టైమ్స్ సన్ రైజ్ని చూస్తారు. అంటే 13 సార్లు సూర్యాస్తమయాన్ని, 13 సార్లు సూర్యోదయాన్ని చూస్తారు. అంత ఫాస్ట్గా అది రొటేట్ అవుతూ ఉంటుంది. మీకు తెలుసా ఎంత స్పీడ్లో పోతుందో? 28,500 కిలోమీటర్ల స్పీడ్లో భూమి చుట్టూ టై టై అని చెప్పేసి స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. సో అక్కడున్న వాళ్ళకి ఫుడ్ ఎట్లా? సో యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక 4-5 కంట్రీస్ కలిపి దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి. సో మనకి అక్కడికి వెళ్ళి రిపేర్స్ చేసుకోవడము, అలాగే ఆ స్పేస్ స్టేషన్కి సంబంధించిన వర్క్స్ అవి చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు 8 డేస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ డాకింగ్లో ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత సెన్సార్స్లో ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళు బ్యాక్ రాలేకపోయారు. సో వీళ్ళకి ఫుడ్ ఎలా వెళ్తుంది? సో ఫుడ్ ఎలా వెళ్తుందంటే వితౌట్ మనిషి, అంటే మనిషి లేకున్నటువంటి రాకెట్లలో కార్గో మెషిన్స్లలో ఇవి ఫుడ్ ఒక కోఆర్డినేట్ సెట్ చేసి పంపిస్తారు రాకెట్స్ ద్వారా. సో ఈ కార్గో మెషిన్ వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాక్ అవుతుంది. ఈ డాక్ అయినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటువంటి ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారంటే అందులో ఉండే ఫుడ్ మొత్తం బయటకు తీసుకొని ఉన్న వ్యర్థాలని అందులో వేసేసి దాన్ని అన్డాక్ చేస్తారు. అన్డాక్ చేసినటువంటి కార్గో మిషన్ ఏమవుతుందంటే అలా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ ఉన్న వేగానికి అది కాలి బూడిదైపోతుంది. సో ఏం ఫుడ్ వెళ్తుంది? జనరల్ ఫుడ్ వెళ్తుంది. ఎక్కువగా ఖరాబ్ కాకుండా ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు టూనా ఫిష్ అని, కొన్ని బర్గర్స్ అని చెప్పేసి, కొన్ని పిజ్జాలు అని చెప్పేసి, వాటర్ ఇవన్నీ వెళ్తాయి. సో ఇక్కడ ఈ స్పేస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని వేడి చేసుకొని తింటారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, స్పేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండేది మైక్రో గ్రావిటీ, 0 గ్రావిటీలో బతుకుతారు అక్కడ. సో మన మానవ శరీరం ఎట్లా అంటే, మానవ శరీరం తయారైంది ఎట్లా అంటే ఈ యొక్క అర్త్ గ్రావిటీ ఇప్పుడు 10 మీటర్స్ పర్ సెకండ్ అంటారు. అర్త్ గ్రావిటీ 9.8 మీటర్స్ పర్ సెకండ్. అంటే మనం ఒకవేళ భూమిపై నుంచి, అంటే గాల్లోంచి దుంకుతే 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో మనం పడతాం భూమిపైన. అంటే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ పైన దుంకినాం అనుకుందాం, 30 మీటర్స్ బిల్డింగ్ పైన దుంకితే 3 సెకండ్లలో కింద పడతాం. ఇది అర్త్ గ్రావిటీ. ఈ గ్రావిటీ మనిషిని గుంజుతూ ఉంటుంది. మన పైన కూడా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉంటుంది. సో మన రక్తనాళాలు కానీ లేకపోతే మన బాడీ కానీ ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి, ఈ గ్రావిటీకి తగ్గట్టుగా తయారు చేసినటువంటి బాడీ. కానీ మనం ఎక్కడన్నా వెళ్ళి 0 గ్రావిటీ బతుకుతున్నాం కదా, అప్పుడు మన బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ తట్టుకొని అక్కడ బతకాలి. అండ్ ఇంకోటి, సునీత విలియమ్స్ అలాగే ఇంకొక ఆస్ట్రోనాటు ఈ 9 నెలలు వీళ్ళు ఇక్కడ ఏమంటారు అక్కడనే ఉండిపోయినారు. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల అత్యంత ఉపయోగం ఏంటంటే మాస్ ట్రావెలింగ్.
అంగారకుడి పైనకి మనిషి పోదామనుకుంటుండు, అది పోనీకే 9 to 10 మంత్స్ టు 1.5 years ఏమో పడుతుంది. సో ఒక మనిషి స్పేస్లో మైక్రోగ్రావిటీలో 6 నెలలు ఉంటే ఏమవుతుంది, 9 నెలలు ఉంటే ఏమవుతుంది, సంవత్సరం ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇప్పుడు సునీతా విలియమ్స్ పనికొస్తుంది. కాబట్టి ఇది స్పేస్ సైన్స్ అంటారు దీన్ని. చాలామంది పిల్లలు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సతీష్ ధావన్ స్పేస్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఏవైతే మనకి ఏర్పాటు పడ్డాయో ఇయాటి రోజు మన భారతదేశం కూడా చాలా అడ్వాన్స్గా ఉంది. విక్రమ్ సారాభాయ్ గారి యొక్క ముందు చూపుతోని మన భారతదేశం కూడా ఇవాళ ఇస్రో స్పేస్లో చాలా ముందుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి దేశంలో కూడా వాళ్ళ టాలెంట్ చూపెట్టుకోవడానికి స్పేస్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాయి, మూన్ ల్యాండింగ్ చేస్తూ ఉంటాయి. అంతెందుకు వెనుకబడినటువంటి పాకిస్తాన్ సుపార్కో అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ మూన్ మిషన్ని ఇంకొద్ది నెలల్లో పంపిపోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్పేస్ స్టేషన్స్ అనేటివి ఎందుకు పెడతారంటే స్పేస్లో ఏమన్నా వర్క్స్ ఉన్నా లేకపోతే మేము రీసెర్చ్ చేయడానికి ఇది కొన్ని సంవత్సరాల కిందనే ఏర్పాటు జరిగింది. సో మొత్తం మీద సునీతా విలియమ్స్ అలాగే ఇంకొక ఆస్ట్రోనాట్ ఇద్దరు కూడా సురక్షితంగా సురక్షితంగా ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో వాళ్ళు ల్యాండ్ అయ్యారు. ఇలా మార్నింగ్ వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుంది. అయితే వీళ్ళు 40 to 45 days నుంచి 60 days దాకా వీళ్ళు ఏంటంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ పనిచేయదు, వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు. కాళ్ళు పనిచేస్తేమో చేతులు పనిచేస్తాం, కానీ సాధారణంగా వాళ్ళు మైక్రోగ్రావిటీకి అలవాటు పడిన శరీరాలు సడన్గా గ్రావిటీ పోల్కి అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది. అలాగే వాళ్ళ బాడీలో కానీ వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ కానీ మెంటల్లీ కానీ వాళ్ళు బాగా డిస్టర్బ్ అయి ఉంటారు. 9 months ఒంటరిగా బతుకుతారు, ఎవరు లేకుండా బతుకుతారు, భూమికి దూరంగా బతుకుతారు. వాళ్ళ మెంటల్ స్టేటు, సైకలాజికల్ స్టేటు, ఫిజికల్ స్టేటు ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి మళ్ళీ నాసా వాళ్ళని జనజీవ స్రవంతిలోకి లేదా వాళ్ళ కుటుంబాలకు అప్పడం జరుగుతుంది. సో ఎనీవే స్పేస్ సైన్స్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. అది నేర్చుకుంటే మాత్రము పిల్లలు చాలా ముందుకెళ్తారు. సో అందరు కూడా చాలామంది పిల్లలు ఈ స్పేస్ సైన్స్కి తీసుకోరు, ఏమనంటే ఐటీ లేకపోతే సాఫ్ట్వేర్ అంటారు. సో మొత్తం మీద స్టూడెంట్స్ అందరూ కూడా స్పేస్ సైన్స్లో అలవాటు పడాలని చెప్పేసి, అంటే దాన్ని ఒక సబ్జెక్ట్గా ఎంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.